శాస్త్రి గారు ఇటు అటేమనుకున్నా వీడు ముగ్గురిని పెరట్లో సెలెక్ట్ చేయండి. తీసుకోండి సార్. ఏంటి డబ్బులు సార్, ఇంత డబ్బా? అన్ని డబ్బులే. నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను సార్. తీసుకోండి. అరే ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, టీవీ నేను అన్ని ఛానల్స్ వచ్చేసాయి. గుండు పట్టుకో, నన్ను కవర్ చేయి, నన్ను కవర్ చేయి. శాస్త్రి గారు సార్ మీరు కొంచెం తక్కువ సార్. ఏమిటి గౌడ్ గారు తమ్ముడిని నన్నే తోసేస్తావా? ఎవడ్రా తమ్ముడు? ఏ నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ లేదా? నీకు నాకు మధ్య బ్లడ్ రిలేషన్ ఏంటి? ఏమిటి ఒకటా రెండే? నా రక్తం బాటిల్స్ 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 దూరంగా ఉండండి అమ్మా, గాలి ఆడాలి కదా. 3 గంటల తర్వాత ఎలాగూ పోతాడు, అప్పుడు ఫోటో ఈ లోపల నాకు కవరేజ్ తీసుకోండి. గౌడ్ గారు తమ్ముడు, గౌడ్ గారు తమ్ముడు, గౌడ్ గారు తమ్ముడు. మీరు సడన్ గా ప్రజాసేవ ఎందుకు మొదలు పెట్టారు? సార్ మీరు ఎందుకు స్ట్రైన్ అవుతారు, నేను చూసుకుంటా. బాబు చెప్తున్నారు, సార్ చేస్తున్నారు. బాబు ఎవరు? అంటే దేవుడు. దేవుడు ఏమండి? దేవుడు దేవుడు. క్యారెక్టర్ ఇస్ డైమండ్ విచ్ స్క్రాచెస్ ఎవరీ అదర్ స్టోన్. శాస్త్రి గారు ప్రెస్ వెళ్ళే వరకు పైప్ పెట్టుకోండి. మీరు రాజకీయాల్లోకి వస్తారా? రారు. పార్టీ పెడుతున్నారా? పెట్టరు. ఎందుకని? అంత టైం లేదు. ఎలక్షన్స్ కి ఇంకా 6 నెలలు ఉంది కదా. ఈయనకి ఎలక్షన్ అయిపోయి 12 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఒక అరగంట పోతే మీరు పూలదండలు కూడా వేసేయచ్చు. అదిగా సార్. ఇంకా ప్రశ్నలు అది వద్దమ్మా. నీ పేరేం పేరమ్మా? విద్య. కెమెరామెన్ విద్యతో డాక్టర్ కృష్ణ భగవాన్ MBBS FRCS. అతిథి శాస్త్రి. నరాల వీక్నెస్. లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదా? ఓకే. ఎందుకు వచ్చారు? నీతో పనుండి. నా రేటు గంటకు 5,000. మేము అందుకు రాలేదు, మేము చాలా ఫ్యామిలీ టైప్. షడా లాయర్ గా నా ఫీజు గంటకు 5,000 అని చెప్తున్నాను. సర్లే, కుక్కలను పట్టుకుని గంటకు 10,000 మేము సంపాదించడం. మేము నీతో సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాం. చెప్పాగా నా ఫీజు ఇస్తే మాట్లాడతాను. రాయ్, నీ దగ్గర ఎంత ఉంది? సాయంత్రం ఆఫ్గా 150 దాచాను రా. ఇదిగా 400. 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇచ్చాంగా, కూర్చుని మాడతాం. మా అచ్చిబాబు మంచివాడు, అమాయకుడు. అందుకే ప్రేమించాను. ప్రేమించిందని ప్రేమించినట్టు ఉండాలి కానీ మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో, బిజినెస్ చేసుకో అని చెప్పడం ఏంటి? ఎందుకంటే ఇక నుంచి తను నాతోనే నావాడిగా ఉండాలి కాబట్టి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? అచ్చిబాబు లవర్ని. మేం వాడి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కంటే లవర్ మాటకే వాల్యూ ఎక్కువ. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదు, ఇందాకనే మాకు అర్థమైంది. కానీ మనసువాడికి మాతో ఉండటం అంటేనే ఇష్టం. మా అచ్చేహు మీతో ఉండాలనుకునేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడు రాలేదు, నువ్వే రప్పించావు. తను పాలు తాగే పిల్లాడు కాదు. ఆడు పాలే తాగుతాడు, టీ కాఫీలు అలవట్లేవు. చూడు, వాడి తోడులేక మా బిజినెస్ లన్నీ దెబ్బతింటున్నాయి. తొక్కలో బిజినెస్లు అవి కూడా ఓ బిజినెస్ లేనా? అవన్నీ నీకు అనవసరం. వాడిని వదిలేసి వేరే ఎవరన్నా ప్రేమించుకో బెటర్. తనని ప్రేమించింది వదులుకోవడానికి కాదు. అంటే నువ్వే ఉంచేసుకుంటావా? ఎస్. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. నువ్వు మర్చిపోలేదనుకో. ఏం చేస్తారు? మేమే ఆయన మర్చిపోతాం. కానీ అచ్చిబాబుని మీకు ఇచ్చిన టైం అయిపోయింది. అది కాదు, మేము చెప్పేది విను. గెట్ అవుట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం 1,00,000 రూపాయలు అట్టుకొచ్చి రోజంతా మాడతాను నీతో. ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో, ఈ తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి శబ్దం వస్తావేంటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎండకి భయపడుతున్నావా? నువ్వే మగడవయ్యా, అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే. కిందకి రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? ఇది పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు, నా ప్రతాపం. నా చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పా, నిలబడ. అసలు డ్రాయర్ కూడా ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు. అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాల్చుకోవే ఎండ. ఎక్కడ కాల్చుకుంటావా కాల్చుకో. నన్ను ఇంటి మీద కాల్చుకుంటావా? మొప్పు వస్తే చాలు దాచుకుంటావు. వర్షం వస్తే కనిపించకుండా పోతావు. కాస్త ఎంతవరకు కాస్తావు? సాయంత్రం 6 దాకా కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? టీకుతావా? చేసేవా? ఎలా కొట్టింది దెబ్బ? అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. అటు చూడు, ఇంకా ఉందా? నా దెబ్బకి సూర్యుడు మప్పుల్లో దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో ఎల్లకెతల ఎండలు పడుకోబెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా. నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. పద టైం అయిపోతుంది. వేగం టీ తాగిసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ, ఎక్కడికి రా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషల్ టీ ఉంది, రావా. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే. కూర్చో కూర్చో. పోయి ఏడు గురువు గారు, మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్గు వగరగా ఉంటది, తర్వాత పెగ్గు పొగరెక్కుద్ది, ఆ తర్వాత పెగ్గు షుగర్ వస్తుంది.
ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పన్నిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మ చిలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. దాసుగా లేరా. వస్తున్నా ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదు, తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి. ఒక్కళ్ళు ఛాన్స్ ఎవరు? పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలున్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? అబ్బా, లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తావు నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు, గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు, ఫ్యాక్షన్లు, ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాబు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని తారడి, గుర్రం ఎక్కి కాకులు దూరని కారడోలు గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది? నువ్వు గుర్రాలు దాకా పోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. దుర్గా డార్లింగ్ నువ్వు పోయి వైనాగర్లో కూడా కనపడుతుంది. బోని బాబా గోలీ చూడ సూపర్ సౌండ్. బోని బాబా కొట్టేలా నడుతుందే. నీ చేత్తో బోని కొడితే కళకళ్ళాడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే, దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం, మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ₹1 పెట్టి మీరెప్పుడైనా బోని కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోని పాప, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడ కానీ నీ కొట్టి పెట్టావనుకో, దుబాయ్ సైకిల్ బోని కొడితే నీ ఒళ్ళంత బంగారమే. నిజంగా? నిజంగా నీ మీద ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంట్ గా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం పై కట్టు. మన వాళ్ళంతా ఓట్లు గోసలు పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు. ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడమ్మా, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రే, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరం బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? డైరెక్ట్ గా మనూరు పైప్ లైన్ చేస్తావా? అరే బాబు, నువ్వు ఆ మాట మీద ఉండే. ఆయిల్ బయలు గురేసా అంటే అదవా? డబ్బులు నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిరించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్, ఇప్పుడు తలనొప్పి వచ్చా నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చినట్టున్నారో ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా 1/2 గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా, నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చనా.
న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళం న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూస్ మరి ఒంట్లో బాగాలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అర్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు. వెంటనే అర్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అర్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల. ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. బావా నీకు నిజంగానే అటాక్ ఎక్కువైంది. ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. ఎల్లనే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే పెళ్లి కొడుకని నమ్మేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.